హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు రాజ్ కుమార్ కిచెన్ గార్డెన్ ఛానల్. ఇలా మన వ్లాగ్ వచ్చేసి సద్దుల బతుకమ్మ అండి. అదేంది బతుకమ్మ అయిపోయి ఇన్ని రోజులైతుంది గిప్పుడు బతుకమ్మ ఏంది అనుకుంటుర్రా? మా డిస్ట్రిక్ట్ వచ్చేసి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. మా ఆదిలాబాద్‌లో అయితే దీపావళి ఇంకా వారం ఉన్నదనే వరకైతే బతుకమ్మ ఆడతారండి. ఇక మార్నింగ్ లేసి అయితే స్నానం చేసి గుమ్మడి పూలు తీసుకొచ్చి గుమ్మడి పూలనైతే నిప్పినా అండి. ఇక ఇట్లయితే గుమ్మడి పువ్వునైతే మొత్తం ఇప్పుకొని రెడీ పెట్టేసుకున్నాం బతుకమ్మ పైన ఒక వరుస పెట్టడానికి. మా అత్తమ్మ వాళ్ళ చేనులో అయితే ఎర్ర గునుగులు ఉన్నాయని పంపించిండ్రు. దీన్ని అయితే పట్టకుచ్చులు సీతమ్మ జడలు అంటారు. మా సైడ్ అయితే ఎక్కువ ఎర్ర గునుకలు అంటారు. అయితే తీసుకొచ్చి ఇక కట్టలు అయితే కట్టేసుకున్నాం. మొత్తం ఎర్రగును కట్టలు వచ్చేసి 56 అయితే అయినాయండి. 56 అయినాయి మొత్తం. చూడండి చెత్త అయితే ఎంత ఘోరంగా మిగిలిందో. ఇక ఆ గ్యాప్లోనే అయితే మా తమ్ముడు అయితే పైనుండలి చెట్టు పైనుండలి కొమ్మలు దింపుతున్నాడు మధ్యలో నింపడానికి, ఆకులు బతుకమ్మలు వేయడానికి. ఎర్రగును అయితే కట్టడం అయిపోయింది. ఇప్పుడైతే ఇక టేకు పువ్వు కడుతున్నాయి. ఇంత ఏ పువ్వు ఉన్నా కూడా టేకు పువ్వుకి అయితే కలర్ వేసుకొని పెట్టుకుంటే అందమే వేరు. ఇకైతే టేకు పువ్వులు కడుతున్నా చూడండి. ఈసారి అయితే పచ్చిది ఏం దొరకలేదు, సగం ఎండిపోయిందే ఉన్నది. ఇక దీంతో అయితే కంటిన్యూ చేస్తున్నా. ఇక మా వదిన, నానమ్మ, అమ్మ వాళ్ళు అయితే బంతి పూలకైతే చీపురు పుల్లలు గుచ్చుతున్నారు. ఇక ఒక తాంబూలం అయితే తీసుకొని ఆ తాంబూలంలో బీరాకు వరిసి కట్టడానికి అయితే తాళ్ళు కిందేసి పైన మళ్ళీ ఆకు వేరిచి అయితే బతుకమ్మని స్టార్ట్ చేసినాం. చూసేయండి వీడియో మొత్తం ఎలా ఉందో కామెంట్ చేయండి. రామశిలక గుట్టల మీద ఓ కోయిలా రాగమెవ్వలెత్తుతున్నరే, ఓ కోయిలా రాగమెవ్వలెత్తుతున్నరే, ఓ కోయిలా రామశిలక గుట్టల మీద ఓ కోయిలా రాగమెవ్వలెత్తుతున్నరే, ఓ కోయిలా రాగమెవ్వలెత్తుతున్నరే, ఓ కోయిలా ఆరుగురు అక్క చెల్లెలే ఓ కోయిలా అల్లి పువ్వులల్లుతున్నరే, ఓ కోయిలా అల్లుకుంట వాడుతున్నరే, ఓ కోయిలా ఆరుగురు అక్క చెల్లెలే ఇక ఆ టేకు పువ్వు అయితే కట్టలు కట్టుకున్న దానికైతే కలర్లు వేసుకొని పెట్టుకున్నామండి. ఒక వరుస బంతి పువ్వు అయిన తర్వాత ఒక వరుస అయితే టేకు పువ్వు పెట్టుకున్నాం. కలర్ కాంబినేషన్ అయితే కలుపుకుంటా ఏ ఫ్లవర్స్ అనేది స్టెప్ వైజ్గా పెట్టుకుంటూ వచ్చినాం.
పైన అయితే గుమ్మడి పూల వరుస దింపేసి శంఖం పూలతోటి అయితే లాస్ట్ వరుస పెట్టేసినామండి. చూడ్డానికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది. అట్లనే పైన అమ్మవారి ఫేస్ అయితే పెట్టుకున్నాం స్టిక్కర్లు. చూడండి పర్ఫెక్ట్ లుక్ వచ్చేసి అయితే ఇట్లా అయింది. చిన్ని మా బతుకమ్మ చిన్న రక్క బతుకమ్మ దాది మా బతుకమ్మ దామెర మొక్కల బతుకమ్మ తంగిడు పువ్వులు తలతల మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే గోరు పువ్వులు మెరమెర మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే. అలా బతుకమ్మ ప్రిపరేషన్ అయిన తర్వాత బతుకమ్మని తీసుకెళ్ళి బతుకమ్మ గదుల దగ్గరనైతే పెట్టుకున్నాం. నేను మా చెల్లెళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం చూడండి. ए भाई दाबू नको गाइस ते आपलं व्हायचं तिच्या पुढे गाणे चालू आहे दाबू नको ते. दाबू नको मग. ఇక అట్లయితే ఎంజాయ్ చేసిన తర్వాత ఇక బతుకమ్మలు తీసుకెళ్ళడానికి అయితే టైం అయింది. ఇక పాటలు అయితే పాడినాం, వినండి. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో ముందుగా నిందత్తు ఉయ్యాలో ముత్యాల పోషమ్మ ఉయ్యాలో తర్వాత నిందత్తు ఉయ్యాలో తల్లిరో పెద్దమ్మ ఉయ్యాలో ఆదిలో నిందత్తు ఉయ్యాలో ఐలేని మల్లన్న ఉయ్యాలో కోరుతా నిందత్తు ఉయ్యాలో కుమరెల్లి మల్లన్న ఉయ్యాలో మారుగా నిందత్తు ఉయ్యాలో మా ఊరాలెల్లమ్మ ఉయ్యాలో ఇక ఆరుడు పాట అయింది. అయితే ఇక బతుకమ్మలు అయితే తీసుకొని గద్దెల చుట్టూ తిరిగి అయితే ఇక బయలుదేరిన మక్క నుండి అయితే ఇక చెరువులో వేయడానికి అయితే అట్లయితే చెరువు కట్ట మీద అయితే బతుకమ్మలు పెట్టేసుకొని ఇక వెంపల చెట్టు కోసం అయితే మళ్ళీ వెళ్ళిండ్రు. ఇక మంగళారతి పట్టుకొని పోయి చెట్టు దగ్గరనైతే పూజ చేసిండ్రు ఉన్నోళ్ళంతా కలిసి. పూజ చేసిన తర్వాత ఆ చెట్టును తీసుకొచ్చి అయితే మళ్ళీ బతుకమ్మలు పెట్టిన ప్లేస్లో మధ్యలో పెట్టి ఇక మళ్ళీ పాట పాడుకొని ఆడుకొని అయితే బతుకమ్మని సాగా నంపిండ్రు. పోయిరా గౌరమ్మ పోయిరా అని అయితే అన్నారు.
ఇక చెరువులో వేసే ముందైతే నేను మమ్మీ చెల్లె అమ్మ వాళ్ళు వీళ్ళందరూ కలిసి అయితే ఇక ఫోటో తీసుకున్నాం బతుకమ్మను పట్టుకొని. ఇక బతుకమ్మని అయితే నీళ్ళలో వేస్తే చాలా సూపర్గా ఆగిందండి. అంత పెద్ద బరువు అయినా కూడా బతుకమ్మ భలే ఆగింది. ఎంతైనా హెవీ వెయిట్ ఉంది కాబట్టి ఇక మెల్లగా అయితే ఒక పక్కకైతే ఒరిగింది. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. చెరువులను అయితే బతుకమ్మలు అయితే మొత్తం నిండిపోయినాయి. ఇక బతుకమ్మలను అయితే సాగనంపిన తర్వాత ఇక అందరం అయితే సద్దులు తిని అయితే అక్కడ నుండి అయితే బయలుదేరినాం. ఇక నేను కూడా వేరే వాళ్ళకి కొన్ని బతుకమ్మలు అయితే వేసిన నీళ్ళల్లో. చాలా మస్తు అనిపించింది. నీళ్ళల్లో దిగి బతుకమ్మలు వేసిపోతాయి నీళ్ళల్లో తేలుకుంటుంటే భలే సూపర్గా కనిపించింది. ఇక మా బతుకమ్మ అయితే వాటర్లో వేసినాక ఇట్లుంది. హాయ్ హలో అయిపోయింది ఇక మా సద్దుల బతుకమ్మ అయితే చూసేయండి. ఇక బతుకమ్మలు వేసి అయితే వచ్చినాం. రాగానే అయితే ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాం. ఇక మళ్ళీ బతుకమ్మలు అయితే వేసేసిన తర్వాత ఇక బతుకమ్మ గద్దెల దగ్గర ప్లేట్లు పెట్టి ఒక చిన్న గురిగినంత పసుపు కుంకుమ వేసి పైసలు ఎవరికి ఎంత దూస్తుందో అంత కాయిన్స్ వేసేసి తర్వాత దానిపైన ఉండేళ్ళు అయితే చిన్న దీపాన్ని బోర్లు ఇచ్చేసి ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. ఏదైనా కోరుకొని పెడితే నెక్స్ట్ ఇయర్ వరకు అది అవుతుంది అన్నట్టు అయితే నమ్మకము. ఎవరైనా కోరికున్న వాళ్ళు అయితే ఆ గురిగిని తీసుకొని అయితే ఆ లోపల బతుకమ్మ బావిలో అయితే లోపల పెట్టేసి గద్దెలు అయితే మూస్తారు. ఇసుకుల పుట్టే గౌరమ్మ ఇసుకుల పెరిగే గౌరమ్మ ఇసుకుల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ తీగే తిరుపతి మావిల్లు పున్నాగంటి తాలు పోగల వంటి వనములు వనముల చిలుకులు గలగల పలికితే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే పసుపుల పుట్టే గౌరమ్మ పసుపుల పెరిగే గౌరమ్మ పసుపుల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ. ఎట్లయితే గడ్డపారతో అయితే గద్దెలు తీసిన కొద్దెలు అయితే అందరు ఆడవాళ్ళు అయితే బతుకమ్మ బావి లోపలనైతే గద్దెలు వేసిండ్రు. ఇక బతుకమ్మలో మెయిన్గా సూర్యచంద్రుని గద్దె అయితే ఉంటుంది. చంద్రుని గద్దె వేసేస్తారు. ఫస్ట్ గురి మీద మూత పెట్టేస్తారు. తర్వాత పైన అయితే సూర్యుని గద్దె పెట్టి దానిపైన దీపంలో నూనె పోసేసి దీపం ముట్టిస్తారండి. అట్లా ముట్టించి ఇక ప్రసాదం అయితే వేసి ఇక్కడతో అయితే బతుకమ్మ కంప్లీట్ అయినట్టు ప్రసాదం పెట్టేసి ఇక అందరికి మంచి ఎక్కడోళ్ళు అక్కడే వెళ్ళిపోతారు. ఇదండి మన బతుకమ్మ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో అయితే ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ. ఇదైతే మన ఆదిలాబాద్లో అయితే ఇట్లా ఈ కల్చర్ అయితే ఇట్లా ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా ఉంటుంది. మా ఆదిలాబాద్లో అయితే ఇట్లా చేసినాం. ఇక బతుకమ్మ అయితే గద్దెలు వేసిన తర్వాత ఇట్లా అవుతుంది. నా వ్లాగ్ అయితే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.